మాచర్లలో టీడీపీ నేతల జంట హత్యల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిలకు మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ ఇద్దరు గురువారం లొంగిపోయారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో నిందితులను నెల్లూరు జిల్లా జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది మే 24న గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జవ్విశెట్టి కోటేశ్వరరావు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి నిందితులుగా పోలీసులు చేర్చారు. హత్య జరిగినప్పటి నుంచి ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో పిన్నెల్లి సోదరులు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ పిటిషన్ రద్దు కావడంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ రద్దు కావడమే కాకుండా 2 వారాల్లోగా కింది కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచన మేరకు పిన్నెల్లి సోదరులు నేడు మాచర్ల కోర్టులో లొంగిపోగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.